కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ సింధు హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల కోసం దశాబ్దాలుగా పోరాడారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో తెలుగు కాపు కుటుంబంలో జన్మించారు ముద్రగడ పద్మనాభం. ఆయన తండ్రి పేరు వీరరాఘవరావు. పద్మనాభం పాఠశాల విద్య స్వగ్రామంలోనే సాగింది. ముద్రగడది రాజకీయ కుటుంబం. ముద్రగడ తాత పద్మనాభం మున్సం, తండ్రి వీరరాఘవరావు రాజకీయాల్లో యాక్టివ్గా పనిచేశారు. తండ్రి వీరరాఘవరావు 1962, 1967లో రెండుసార్లు ప్రతిపాడులో స్వతంత్ర ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి అభిమాన పాత్రుడైన ముద్రగడ వీరరాఘవరావు 1977లో చనిపోయారు. అయితే అప్పుడే పాలిటిక్స్లోకి రావాలని నీలం సంజీవరెడ్డి ముద్రగడ పద్మనాభంకు సూచించారు. నీలం సంజీవరెడ్డి పిలుపు మేరకు ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1978లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1978 నుంచి 1989 వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు ముద్రగడ. 1982లో ఎన్టీ రామారావు పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1983, 1985, 1989 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఎన్టీ రామారావు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన ముద్రగడ అంతర్గత విభేదాలతో తన మంత్రి పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత ప్రజారక్షణ సమితి అనే పేరుతో ఓ రాజకీయ పార్టీని ప్రారంభించారు. తెలుగుదేశం నేత కేఈ కృష్ణమూర్తి కాంగ్రెస్లో ఉన్న కుందూరు జానారెడ్డితో కలిసి తెలుగునాడు పార్టీని ప్రారంభించారు. 1988లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. 1989 ఎన్నికల్లో ప్రతిపాడు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కానీ 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం ఓటమి పాలయ్యారు. ఓటమితో నిర్వేదానికి లోనైన ఆయన మరోసారి ప్రతిపాడు నుంచి పోటీ చేయనని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత 1999, 2004 ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఇక 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరి పిఠాపురం నుంచి పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో పిఠాపురం నుంచి మరోసారి ఓటమి పాలయ్యారు ముద్రగడ పద్మనాభం. 1994లో కాపు రిజర్వేషన్స్ పై ఉద్యమం ప్రారంభించారు ముద్రగడ. ప్రభుత్వాలు మారుతున్నా కాపు రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి పురోగతి లేదని భావించిన ముద్రగడ 1994 జూలై 1న కాపు, బలిజ, ఒంటరి తెల్ల కులాల వారికి రిజర్వేషన్స్ కల్పించాలని ఆయన సతీమణి పద్మావతితో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేశారు. 2016 జనవరి 31న తూర్పుగోదావరి జిల్లా తునిలో ప్రారంభమైన కాపు ఐక్య గర్జన సభతో ఉద్యమాన్ని కదం తొక్కించారు ముద్రగడ. తర్వాత ఆయన వైసీపీలో చేరారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా వ్యవహరించారు ముద్రగడ. 2 సార్లు మంత్రిగాను చేశారు. ఎన్టీఆర్, చెన్నారెడ్డి మంత్రివర్గంలో మినిస్టర్గా పనిచేశారు. అయితే ఎవరిని అడిగినా చెప్పే మాట, ఇంటికి అతిథిగా ఎవరొచ్చినా సరే ఆప్యాయంగా భోజనం పెట్టడం ఆయనకు అలవాటు. ఉప్మా, కాఫీ ముద్రగడ ఇంట్లో స్పెషల్. ముద్రగడ మరణం కాపు ఉద్యమానికి తీరని లోటని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.